దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తున్నాను. తండ్రి అయిన దేవుని యొక్క మహాకృప చేత ఆయన యొక్క రాజ్యము కొరకు మనలను పిలుచుచున్న ప్రభు యొక్క స్వరమును మనకు వినిపించుటకు ఇష్టపడిన తండ్రి అయిన దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క కృపలో మీరందరూ కూడా దేవుని యొక్క లేఖనాలను మరి వినే తక్కువ మంది అయినా శ్రద్ధగా వింటూ ఉన్నారని, మరి ప్రతి మాటను కూడా జాగ్రత్తగా మీ మనసులో ఆలోచన చేసి ప్రభువునందు శక్తివంతులుగా మార్పు చేసుకోవటానికి మీ మనసులను సిద్ధపరచుకుంటున్నారని ఒక నమ్మకంతో సంతోషంగానే ఈ యొక్క పనిని కొనసాగిస్తూ ఉన్నాను. అయితే దేవుని యొక్క లేఖనాలలో ప్రత్యేకించి ప్రభు అయిన తండ్రి మనకు ఆయన యొక్క రాజ్యము సమస్తము ఆయనదే. అయితే ఈ యొక్క రాజ్యములోనే అనేక విధాలైన పరిస్థితులు కూడా ఉన్నాయి. మనం వాటిని చదువుకుంటూ ఉన్నాం. నేను మీకు 5 పాయింట్స్గా చెప్పాను. వీటిలో మొదటిది రాజ్యము యెహోవాదే, అన్ని జనుల్లో ఏలువాడు ఆయనే అని చదువుకున్నాం. ఇక రెండవది భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొంచు నమస్కారము చేసేదరు అని చదువుకున్నాం. కీర్తనల గ్రంథం 22వ కీర్తన 29వ వచనం మళ్ళీ చదువుకుందాం. భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారము చేసేదరు. ఈ యొక్క వాక్యాన్ని గత వీడియోలో నేను మీకు స్పష్టంగా చెప్పాను సోదరులారా. అయితే ఈ యొక్క వీడియోలో ఈ దినం చూడండి, తమ ప్రాణము కాపాడుకొనలేక మంటిపాలగు వారందరూ, తమ ప్రాణము, మూడవదిగా చెప్తున్నాను, తమ ప్రాణము కాపాడుకొనలేక మంటిపాలగు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు అని చెప్పాడు. మీరు సంగతులు పైపైన చూడొద్దు దయచేసి. లేఖనములలో ప్రతి అనుభవాన్ని కూడా ప్రభు మన నిమిత్తమే ఆయన భద్రంగా తెలియచేస్తూ ఉన్నాడు. చాలా భద్రపరిచాడు. ఈ పరిశుద్ధ లేఖనాలు లేకపోతే మనకి అసలు ప్రాణానికి ఆధారం ఏదండి? మన జీవితంలో నా ప్రియ సహోదరి సహోదరులారా, అసలు పరిశుద్ధత అనే పదానికి ఈ లోకంలో ఎక్కడైనా చోటుందా? ఏ భక్తిలోనైనా చోటున్నదా పరిశుద్ధతకు? ఎన్నో దేవతలు ఉన్నాయి. ఎవరైనా పరిశుద్ధతను గురించి చెప్పిన వాళ్ళు ఎక్కడైనా ఉన్నారా? కనుక ప్రభు అయిన క్రీస్తు ద్వారానే మనలను ఆయన పరిశుద్ధుడైన ప్రకారము మీరును పరిశుద్ధులుగా ఉండండి అని హెచ్చరించి, ఏ చెడుతనమునకు ఆయన దగ్గర చోటు లేదు కనుక ప్రతి మాట మనకు నేర్పించి, ప్రతి అనుభవంలోనూ మనలను యథార్థవంతులుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా తీర్చి తనతో కూడా యుగయుగములు జీవింపచేసే ఆ పరలోక పట్టణానికి వారసులుగా చేయటానికి ప్రభు మన ఎడల చూపిస్తున్న అపారమైన ప్రేమను దయచేసి జ్ఞాపకం చేసుకునండి. అయితే ఇక్కడ తమ ప్రాణమును కాపాడుకొనలేక మంటిపాలగు వారందరూ అన్నాడు. వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు. ఏం చేస్తారు? తమ ప్రాణమును కాపాడుకోలేరు, మట్టి పాలైపోతున్నారట. కాబట్టి వారి యొక్క నిస్సహాయ స్థితిలో ప్రభు యొక్క సన్నిధిలో మోకరిస్తూ ఉన్నారు అని చెప్తున్నాడు. వీళ్ళు ఎవరు అనుకుంటున్నారు? కేవలము దేవుని యందు చాలా ఆసక్తి కలిగి, భయభక్తులు కలిగి జీవించేవారు వారి యొక్క స్థితిని తెలియచేస్తున్నాడు. భూమి మీద వర్ధిల్లు వారి గురించి మనం వారు అన్నపానములు పుచ్చుకునే విధానాన్ని గత వీడియోలో చూసాం సోదరులారా. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే తమ ప్రాణములు కాపాడుకోలేకపోతూ ఉన్నారు. ఎవరు వీరు అని లేఖనాల్లో కొంచెం మనం ఆలోచన చేసినట్లయితే ప్రభు అయిన తండ్రి చాలా స్పష్టంగా మనకు అనేకమైన సంగతులు బోధపరుస్తూ ఉన్నాడు. 119వ కీర్తన 25వ వచనం చదువుకుందాం. నా ప్రాణము మంటిని హత్తుకొని ఉన్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికించుము అంటున్నాడు. ఒక అన్యుడు ఈ విధంగా ప్రభువుని అడగగలడా? అసలు అడగాలని తెలుసా వారికి? తెలియదు. కేవలము దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగిన వారు, ఆ భయభక్తులు కలిగిన వారి యొక్క ఆవేదన మీరు ఈ యొక్క మాటలో గ్రహించాలి. ఎందుకంటే తమ ప్రాణమును కాపాడుకునే శక్తి
ఏ ఒక్కరికి లేదు సోదరులారా. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి ప్రయాసపడి భారం మోసుకొని పోతున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని చెప్పాడు. అయితే మీరు నా యొద్దకు వస్తే మీకు విశ్రాంతి, కానీ నా యొద్దకు వచ్చి నా కాడి ఎత్తుకొని నా దగ్గర నేర్చుకున్నట్లయితే మీ ప్రాణములకు విశ్రాంతి అని చెప్పాడు. అయితే ప్రాణముకు విశ్రాంతినిచ్చే పద్ధతిని బోధించే వాళ్ళు ఎక్కడున్నారండి? అసలు యేసుప్రభుని నమ్ముకుంటే బాగుంటుంది అనుకొని ఏదో విధంగా శరీర క్షేమం కొరకు మాత్రమే ప్రభు వాక్యాన్ని ఉపయోగించుకోవటానికి పాస్టర్స్ అలవాటు చేశారు. ప్రజలు కూడా అదే పద్ధతిలో నడుచుకుంటూ ఉన్నారు. కానీ ప్రాణములకు విశ్రాంతినిచ్చే ప్రభువును చూచే కృప ఎందరో పోగొట్టుకుంటున్నారు సోదరులారా. దయచేసి మీరు పోగొట్టుకోకండి. దేవుని యొక్క శ్రేష్టమైన లేఖనాలు మీరు మధ్య మధ్యలో ఏదో విధంగా మరి ఇది కొంత మరి పోగొట్టుకుంటూ వాక్యాన్ని దయచేసి వినకండి. ప్రతి మాట జాగ్రత్తగా వినండి. దాని వలన మీలో నూతనమైన బలాన్ని నిశ్చయముగా ప్రభువు అనుగ్రహిస్తాడు. చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడు భక్తుడు? అంటున్నాడు, నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది అన్నాడు. మంటిని హత్తుకుంటుంది అంటే ఏంటి? మన్ను, నేల, జాగ్రత్తగా చూడండి, భూమి, ఇవి దేనికి దానికే అర్థాలు ఉన్నాయి. నేల మంటితో అంటాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన సర్వలోక రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. దయచేసి మీరు ఈ యొక్క మాటను మీరు చూడండి. ఈ యొక్క 3 కాలములలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ కాలాల్లో ఆయన పనిచేసే చక్కని పద్ధతులను చూడండి. ఆయా పద్ధతులలో మన స్థితి ఎక్కడున్నదో జాగ్రత్తగా చూసుకొని మన ప్రాణాన్ని మనం కాపాడుకోవలసిన విధానాన్ని ప్రభు అయిన తండ్రి తెలియచేస్తున్నాడు. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రముల్లో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యెను. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించాడు. చూడండి, నేల మంటితో అన్నాడు. నిజంగా నేల అనేది మనము మామూలుగా తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు? నేల మీద మనం బ్రతుకుతూ ఉన్నాం అనుకుంటున్నాం. అయితే ఆ నేల మన్ను తీసుకుని ఆ మంటితోటి మనిషిని నిర్మించి ఆయన జీవవాయువును ఊదితే అప్పుడు మనుష్యుడు జీవాత్మ అయ్యను. సర్వలోకములో ఈ సంగతిని ప్రతి మనిషి తెలుసుకున్నట్లయితే అసలు ఈ లోకం, దీని యొక్క పరిస్థితి ఎంత ఘనంగా, ఎంత సుభిక్షంగా, ఎంత ఆనందకరముగా, ఎంత ఉన్నతముగా ఉంటుందో. కానీ అనేకమైన దేవతలు, అన్ని విచిత్రమైన మనుషులు, ఎవరికి వారే దేవుళ్ళని చెప్పుకుంటున్న వాళ్ళందరూ ఈ సృష్టిలోనే మనం చూస్తున్నాం. వాళ్ళు బ్రతుకుతున్నారు, చచ్చిపోతున్నారు, దిక్కుమాలిన చావు చస్తున్నారు. ఎందుకు పోతున్నారో వాళ్ళంతా కూడా నీ కామ వికార చేష్టలతో బ్రతికి వారి బ్రతుకులను ముగించుకున్న వాళ్ళు కూడా దేవుళ్ళుగా లోకంలో ఎన్నిక చేయబడి పూజించబడుతున్నారంటే ఎంత సాతాను యొక్క ఆటలో ప్రజలందరూ చిక్కబడిపోతూ ఉన్నారో దయచేసి మీరు గమనించండి. ఇక్కడ ప్రభువు సృష్టికర్త చెప్తున్నాడు, నేల మంటితో ఆయన నరుని నిర్మించాడు. అయితే ఇక్కడ 3వ అధ్యాయంలో 17వ వచనం చూడండి. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. గమనించాలి, నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినముల నీవు దాని పంట తిందువు అని చెప్పాడు. కనుక ఇంకొక మాట కూడా చూడండి, 19వ వచనంలో, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదు అని చెప్పాడు. ప్రభు అయిన తండ్రి ఆదాము హవ్వ ఏ విధముగా దేవుని సన్నిధిలో నుంచి వాళ్ళు వెళ్ళగొట్టబడ్డారో మనందరికీ తెలుసు. చెప్పిందే చెప్పి నేను మిమ్మల్ని విసిగించదలుచుకోలేదు. కానీ ఈ సందర్భంలో నేల మంటి నుండి ప్రభు అయిన తండ్రి నరుని నిర్మించాడు.
ఏ నేల నుండి నిర్మించబడ్డావో ఆ నేలకు నీవు మరలా చేరుకునే వరకు కష్టపడి బ్రతుకుతావు. ఎందుకంటే నీవు నా మాట వినలా, నీ భార్య మాట విన్నావు కనుక ఇది నీకు శిక్ష అని చెప్తున్నాడు. అయితే నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నదని చెప్పాడు. సోదరులారా గమనించాలి. చూడండి, 17వ వచనంలోనే మనం స్పష్టంగా చూస్తున్నాం. తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది అన్నాడు. నీ నిమిత్తము దేవుడు ఆదామును శపించలేదు, కానీ తన నిమిత్తము నేలను శపించాడు. ఎందుకంటే ఆదాము ప్రభు యొక్క పోలిక చొప్పున చేసుకున్న నరుడు, దేవునికి కుమారుడుగా ఉన్నాడు. సోదరులారా, అతనికి తల్లిదండ్రులు లేరు, దేవుడు అతనిని నిర్మించుకున్నాడు. కానీ ఆదాము దేవుని యొక్క మాట వినలేదు. అందునిమిత్తము అతన్ని శపించలేక నేలను శపించిన అనుభవాన్ని ఎంత తేటగా తెలియచేస్తున్నాడో దయచేసి మీరు చూడాలి. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందు అన్నాడు. నేలను ఎందుకు శపించాడంటే నీవు ఎంత వ్యవసాయం చేస్తూ ఉంటావో అది నీకు చాలా భయంకరమైన ముండ్ల తుప్పలు, గచ్చ పొదలు మొలిపిస్తూ ఉంటుంది. పొలంలోని పంట తిందు కష్టపడి పని చేసుకుని బ్రతకటం ఇది నీకు శిక్షగా నేను విధించానని చెప్పాడు. ఈ లోకంలో మనుషులకి అసలు ఏది శిక్ష ఏది శాపం అని గ్రహించడానికి కూడా వారి యొక్క జ్ఞానము సరిపోని పరిస్థితులు మీరు ఈ లేఖనాల్లో చూడగలరు. దేవుని యొక్క స్వచ్ఛమైన మాట తెలియచేస్తోంది. ఏమనంటే, నీవు నా మాట వినలేదు, నేను చెప్పిన మాట నువ్వు చేయలేదు, నేను వద్దు అని చెప్పాను, వృక్షఫలాలు తినొద్దన్నాను, అవి తిన్నావు. నీ భార్య వచ్చి నీకు అది ఇవ్వగానే నువ్వు తీసుకొని తిన్నావు కనుక నీ నిమిత్తము నేను నేలను శపించాను అన్నాడు. ఆ నేల మంటితో నేను నిన్ను చేశాను కనుక నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోతావు అని చెప్పాడు. కనుకనే సృష్టి ప్రారంభం నుండి ఏ మనుష్యుడు మరణము చూడక బ్రతుకు నరుడే లేడు. ఏ ఒక్కడు కూడా మన్ను కాకుండా ఉన్నవాడు లేడు. కనుక అందరూ మన్నైపోవలసిందే. ఈ యొక్క సత్యాన్ని ఇది పెద్ద వింత ఏంటి అనుకుంటారు. నిజముగా ఈ సత్యం నీ మనస్సుకు తెలిసినట్లయితే సృష్టికర్తను సేవించే మనసు, సృష్టికర్త ఆశీర్వాదాలు పొంది, సృష్టికర్త తన యొక్క ఉద్దేశ ప్రకారముగా ఈ లోకములోనికి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును లోకంలోనికి పంపించినందుకు క్రీస్తునందు విశ్వాసం ఉంచి నిత్య జీవం పొందటానికి సిద్ధపడతారు. కానీ అందరికీ చచ్చిపోతామని తెలుసు. కానీ ఎందరో ప్రభువుని తృణీకరించిన వారు, ప్రభువుని మాకు కాదు అనుకున్నవారు, సృష్టికర్తనే మాకు కాదు అనుకుంటున్న ఈ జనాంగము, వివేకము లేని వివేక శూన్యములకు మృగముల వంటి జనాంగము మధ్యలో నిజమైన క్రైస్తవ జీవితాన్ని కొనసాగించడానికి ప్రభువైన తండ్రి విశ్వసించిన ప్రతి వారికి శ్రేష్టమైన సత్యవాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే భక్తుడు అంటున్నాడు నేను నా యొక్క ప్రాణాన్ని నేను కాపాడుకోలేను ప్రభువా, నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది అన్నాడు. అనగా నేను అసలు ఎప్పటికప్పుడు నేను మట్టి మనిషి లాంటి ప్రవర్తనతోటే బ్రతుకుతున్నాను, అలాంటి ఆలోచనలే నాకుంటున్నాయి. కానీ నేను దేవుని యొక్క శక్తిని సంపాదించుకున్న వానిగా నేను బ్రతకలేకపోతున్నాను అంటున్నాడు. ఎందుకో తెలుసా? మంటి నుండి పుట్టిన ప్రతివాడు మంటి స్వభావం కలిగి ఉంటాడని. ఇక్కడ మీకు ఒక విషయాన్ని నేను చాలా ప్రభు యొక్క లేఖనాలలో చెప్పినట్లయితే మీకు ఇంకా స్పష్టంగా అర్థమవుద్ది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 45వ వచనం, ఆదాము అను మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది, కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ. చూడండి, కడపటి ఆదాము అనగా ప్రభు అయిన క్రీస్తు. మొదటి ఆదాము అతను జీవించు ప్రాణి మాత్రమే, ఒక ప్రాణిగా లోకములో ప్రభువు చేత సృజించబడ్డాడు. కానీ కడపటి ఆదాము అనగా క్రీస్తు జీవింపచేయు ఆత్మ అన్నాడు. అందుకే క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి మరణం లేదు సోదరులారా, వారు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నారు అనే లేఖనాలను కూడా దయచేసి మీరు లేఖనాల అనుభవం కలిగిన వారే కనుక జాగ్రత్తగా మీ మనసులో ఒకసారి వాటిని జ్ఞాపకం చేసుకొని
ప్రభు యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించండి. చూడండి 47వ వచనం చూడండి. మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు, రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు. మొదటి ఆదామును ప్రభువు మట్టిలో నుండి తయారు చేశాడు, కానీ ప్రభు అయిన క్రీస్తు అను రెండవ ఆదాము, రెండవ మనుష్యుడు అన్నాడు. అందుకనే రెండవ ఆదాము అనగా ప్రభు అయిన క్రీస్తు పరలోకములో నుండి దిగి వచ్చినవాడు. కనుక క్రీస్తునందున్నవారు మంటిని హత్తుకోరు సోదరులారా. ఆయన జీవింపచేయు ఆత్మ కనుక క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా వారి యొక్క ప్రాణములు మంటిని హత్తుకొనవు. ధర్మశాస్త్ర సంబంధమైన భక్తి అనగా కేవలము యేసునందు మాత్రమే నమ్మిక ఉంచిన వారందరూ కూడా మంటిని హత్తుకునే బలహీనులుగానే బ్రతికి చివరికి పాతాళానికి వెళ్ళిపోతారు. క్రీస్తునందు విశ్వాసం ఉంచి యేసును అంగీకరించిన మనము క్రీస్తునందు కూడా విశ్వాసం ఉంచి క్రీస్తు యొక్క శక్తిని పొంది మనము మహిమలోనికి అనగా జీవింపచేయు ఆత్మలో పాలివారమై జీవిస్తామనే సత్యాన్ని భక్తుడు చాలా తేటగా తెలియచేస్తున్నాడు. అయితే మరి మనం ముందుకు వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ ప్రభు అయిన తండ్రి ఈ విధంగా చెప్తూ నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము అన్నాడు. ఏ వాక్యము చేత బ్రతికిస్తాడు? వాక్యం తెలియదా ఈ భక్తుడికి? చాలా కంఠస్థం, చాలా లేఖనాలు, ధర్మశాస్త్రంలో చాలా ప్రవీణత కలిగిన వాళ్ళు. కానీ తన ప్రాణము చూసినట్లయితే మీకు నేను చక్కగా ఈ వాక్యాన్ని బట్టి నేను ఒక ఉదాహరణ మీకు చెప్తాను సోదరులారా. చూడండి, భక్తుడు అంటున్నాడు, నా ప్రాణము మంటిని హత్తుకొని ఉన్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికించుము అన్నాడు. మీరు అపోస్తులుడైన పౌలు సవులుగా ఉన్నప్పుడు ధర్మశాస్త్రములో ఏ లోపము లేకుండా క్లియర్గా చెప్పాడు. ఆయన అనింద్యుడనై ఉంటిని అని చెప్పాడు. అనగా ఏ లోపము లేదు, అంతగా దేవుని యందు భయభక్తులు కలిగి పూర్ణ విధేయతతో బ్రతికాడు దేవుని యొక్క వాక్యానికి. కానీ తన ప్రాణము మంటిని హత్తుకునే పరిస్థితుల్లో ఉన్నాడు. కనుకనే నేలను పడ్డాడు. గమనించండి, కనుకనే నేలను పడ్డాడు సోదరులారా. సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు అని అడిగాడు ప్రభు. మీరు జాగ్రత్తగా అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో కనుక గమనించగలిగినట్లయితే ఎంత తేటగా తెలియచేశాడో. మంటిని హత్తుకునే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో జాగ్రత్తగా చూడండి. 9వ అధ్యాయం అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 4వ వచనం చూడండి. అప్పుడు అతడు నేల మీద పడి, ఎక్కడ పడ్డాడు? నేల మీద పడ్డాడు. నేల మీద పడిపోవడం అంటే మంటిని హత్తుకొనిన పరిస్థితుల్లోనే జీవించాడు. సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు అని ఒక స్వరమును విన్నాడు. ఎప్పుడైతే నీవు హింసించుచున్న యేసు క్రీస్తు, నీవు ఆయనను చూడవయ్యా ఒకసారి అని దేవుని యొక్క స్వరమును అతను వినినప్పుడు సోదరులారా, నీవు హింసించుచున్న యేసును అని చెప్పాడు. అప్పుడు 8వ వచనం చూడండి. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరచినను ఏమీ చూడలేకపోయాను. ఎప్పుడైతే ఈ యొక్క అనుభవం తన జీవితంలో కలిగినదో, ఈ దర్శనాన్ని భక్తుడు పొందిగినాడో, వెంటనే యేసే క్రీస్తు అని ప్రకటించాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నేల మీద పడిన పరిస్థితులు, ఆత్మకు సంబంధించిన పరిస్థితులు ఎంత చక్కగా తేడా మనకి ఇక్కడ చూపిస్తున్నాడో చూడండి. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 20వ వచనంలో తేటగా వ్రాస్తాడు. వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచూ వచ్చెను. యేసే దేవుని కుమారుడు అంటే మీకు అర్థమేనా? యేసే క్రీస్తు అనగా దేవుని కుమారుడు అనగా ఈ క్రీస్తు. కనుక మనం ఏదో అనుకున్నాం, మెస్సయ్య వస్తాడని ఎదురు చూచాం. ధర్మశాస్త్రంలో ప్రవక్తలు, భక్తులందరూ కూడా మెస్సయ్య వస్తాడని చెప్పిన ప్రవచనాలు నమ్మలేకపోయాం. ఈ యేసుని మనందరం సిలువేశాం, కానీ ఈ యేసే క్రీస్తండి, మెస్సయ్య వచ్చేసాడు. మనకు ఆయనను గ్రహించలేక, గుర్తించలేక, ఆయన తెలుసుకోనలేక, ఆయన ఏందో నమ్మిక ఎంచలేక మనం ఆయనను చంపేశాం కదా. కాబట్టి ఈయనే క్రీస్తు దేవుని కుమారుడు అని ప్రకటిస్తూ
ముందుకు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. కనుక మంటిని హత్తుకొనుట అనే అనుభవం జాగ్రత్తగా విశ్వాస జీవితంలో మనకు అనేక సంబంధమైన లోకంలో శరీర సంబంధమైన శోధనలలో మనం పడిపోతూ ఉంటాం. మన ప్రాణము మంటిని హత్తుకుంటుంది. కారణం ఏంటో తెలుసా? క్రీస్తు మీలో లేడు. క్రీస్తు నీ హృదయములో నివసించినట్లయితే మన ప్రాణము విశ్రాంతి పొందుతుంది. కానీ సోదరులారా, మంటిని హత్తుకొనదు అనే సత్యాన్ని గమనించండి. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, తమ ప్రాణము కాపాడుకొనలేక మంటి పాలగు వారందరూ ఆయన సన్నిధిలోకి వచ్చారు. మోకరిల్లుతూ ఉన్నారట. మోకరిల్లితే ప్రభువు చూపిస్తున్నాడు ఏమనంటే, నా ప్రియ కుమారుడు, ఈయన యందు విశ్వాసం ఉంచండి అనే సత్యాన్ని, ఆయన యందు భయభక్తులు కలిగి తమ ప్రాణము కాపాడుకొనలేని వారికి క్రీస్తును ప్రకటిస్తూ ఉన్నాడు భక్తుడు. దయచేసి ఈ లేఖనాల యొక్క సారము, ఈ లేఖనములలో సారాంశాన్ని గమనించండి సోదరులారా. ఇది ఉపదేశ సారము సోదరులారా. నా ప్రియ సహోదరులారా, మీ యొక్క జీవితాల్లో క్రీస్తు వాక్యాన్ని మీరు ప్రక్కన పెట్టినట్లయితే చాలా నష్టపోతారు. క్రీస్తు వాక్యమే మనకు ప్రాణాధారం. క్రీస్తు నందే మనకు నిత్య జీవము, అనగా కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము కలవాడు. ఈ మాటలు మీరు అసలు మర్చిపోకూడదు. మీకు బోధించేవారు లేకపోవచ్చు, కానీ ఈనాడు నీవు ఈ మాట వింటున్నావు. లేఖనాలు తీసి జాగ్రత్తగా చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఎంత తేటగా చెప్పాడో, దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు, కాగా తన ద్వితీయ కుమారుని ఈ లోకానికి అర్పణ చేశాడు. తన కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం కలవాడు. యేసును అందరూ అంగీకరిస్తారు. ఎందుకనగా రక్షకుడుగా అందరూ కూడా చెడిపోయి పడిపోయి పాపంలో పడిపోయి నాశనానికి వెళ్ళిపోయి దెయ్యాలతోటి భూతములతోటి భయంకరమైన విగ్రహాలతోటి పతనమైపోతున్న బ్రతుకులకు యేసు రక్షకుడిగా అందరూ అంగీకరించవచ్చు. కానీ రక్షకుడిని అంగీకరించిన ప్రతివారు కూడా వారు మంటి పాలైపోతున్నారు. కనుకనే నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికించుము. నా ప్రియ సహోదరులారా, ప్రభు వాక్యము అనగా ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలోనికి వచ్చిన క్రీస్తు స్వరూపము. అందుకే ఆయన దేవుని స్వరూపము. దేవుని స్వరూపాన్ని మనం ఎక్కడ వెతుక్కొనక్కర్లేదు. క్రీస్తును చూడండి, మీరు దేవుని చూచినట్లే. దేవుని స్వరూపు అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము అవిశ్వాసులకు కనపడకుండా యుగ సంబంధమైన దేవత వారందరికీ గురుడితనం కలుగు చేస్తోంది. నా ప్రియ సహోదరులారా, విస్తారమైన లేఖనాలు మనం నెరవేర్చవలసినవి ఉంటే ఎంతసేపు మాయ మాటలతోటి, మోసకరమైన మాటలు, ఇచ్చకపు మాటలతోటి, కలిపి చెరిపెడి మాటలతోటి, జరగని మాటలు, కాని మాటలతోటి దేవుని యొక్క సంఘాలని పేరు పెట్టుకొని అబద్ధ బోధలు చెప్పి ప్రజల ఆత్మలన్నిటినీ చంపుతున్న ఈ దుర్మార్గులైన దుష్టులైన దేవుని యొక్క సేవకులు అనబడుతున్న అబద్ధ బోధకులు, పాస్టర్లు, వీళ్ళందరూ కూడా క్రీస్తును ఎన్నడూ చూడకుండా సోదరులారా చాలా అభ్యంతరకరంగా వారు అడ్డుగా నిలిచి ఉన్నారు. క్రీస్తు సువార్తను చెరిపివేస్తూ భిన్నమైన బోధలు బోధిస్తూ ప్రభు యొక్క రాజ్యానికి ఒక్కరిని వెళ్లకుండా ఆటంకపరుస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఈరోజు చెప్పే మాట తలకట్టైన అక్షరం, ఒక సున్నైన పొల్లైనా కూడా నా సొంతది కాదు. ప్రభు యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ఈ లేఖనాలు మీ దగ్గరకు తండ్రియే తీసుకొస్తున్నాడు. నిజంగా నేనైతే కాముగా నా మార్గం నేను చదువుకుంటూ, నాకు బైబిల్ చదువుకుంటూ గడపటం ఎంతో ఇష్టం. అసలు ఎంత ఇష్టం అంటే ప్రభు యొక్క వాక్యం పిచ్చిగా చదువుకొని దానిలో ఆనందించి అది రాసుకుని ఆ విధంగా గడిపిన బ్రతుకండి నాది. ఎందుకంటే సోదరులారా, నా ప్రాణము మంటిపాలు కాకుండా కాపాడిన నా ప్రభువు క్రీస్తు ఆ సంగతిని కొందరికైనా తెలియచేయాలి అనే ఆశతోటి ఈ విధముగా నేను ఆశను కలిగి ఉన్నాను. కానీ పని చేయించువాడు తండ్రే కదా. ప్రభు అయిన తండ్రి ఆయన చూపిన కృప, ఆయన ప్రియకుమారుడైన క్రీస్తునందు మన దగ్గరికి వస్తున్న సత్యమును ఏ ఒక్కరూ కూడా పోగొట్టుకోకూడదని అయితే
ఈ కృప మీ అందరూ కూడా కృపలో ప్రవేశించి సమృద్ధి అయిన జీవాన్ని పొందాలని ఈ లేఖనాలను తండ్రి అయిన దేవుడు మనందరికీ తెలియచేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే మరి యొక్క అనుభవాన్ని చదువుకుందాం. మీకు అర్థమైంది, బాగా అర్థమైంది అనుకుంటున్నాను. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 28వ వచనం చూడండి. వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయాను. వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయాను. వ్యసనము అనేది ఎంత ఘోరమైన పాపమో మీకు తెలుసా? కీర్తనల గ్రంథంలోనే 37వ వచనం చూడండి. చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకము, దుష్కార్యములు చేయి వారిని చూచి మత్సర పడకము అని ప్రభు ఇంకా ఏమని తెలియచేస్తున్నాడంటే, చెడ్డవారిని చూచి వ్యసన పడకము. నేను దేవుని సందులో భయభక్తులు కలిగి ఉన్నాను. నా చుట్టూ అనేక మంది చెడ్డవారు ఉన్నారు. వాళ్ళందరిని చూసినప్పుడు నా ప్రాణం, వీళ్ళందరూ చెడు పనులు చేస్తున్నారు, చాలా బాగా ఉంటున్నారు, నాకే అనేకమైన శోధనలు బాధలు ఎదుర్కొని అందరి చేత అవమానపరచబడుతున్నాను, నన్ను చిన్న చూపు చూస్తున్నారని మనసులో మనం బాధపడతామే. ఆ బాధ వ్యసనమైపోతుంది సోదరులారా. 37వ కీర్తనలో 7వ వచనం చూడండి. యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. యెహోవా ఎదుట మౌనంగా ఉండండి, ఆయన కొరకు కనిపెట్టుకోనండి. అంటే మనుషులకు శక్తి సరిపోవటంలా, ఎటు చూసినప్పటికీ చెడ్డవారే కనిపిస్తున్నారు. వారిని చూడగానే మనసంతా బాధ కలుగుతుంది, నీరైపోతుంది అంటున్నాడు భక్తుడు. అయితే ఆయన ఏమంటున్నాడు? తన మార్గమును వర్ధిల్లు వారిని చూచి వ్యసన పడకము. తన మార్గంలో వాళ్ళు ఏదో బాగుంటున్నారు, నాకేంటి ఇలాంటి పరిస్థితి అని వ్యసన పడొద్దు. దురాలోచనలు నెరవేర్చుకుని వారిని చూచి వ్యసన పడకము. చెడ్డవారిని చూచి వ్యసన పడకము. ఒక్కొక్కళ్ళు వారి మార్గంలో వర్ధిల్లుతున్నారు, వాళ్ళని చూసి మీరు అనవసరంగా వ్యసన పడొద్దు. అంతేకాదు, దురాలోచనలు నెరవేర్చుకుని వారిని చూచి వ్యసన పడకము అని చూడండి. 8వ వచనం. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణము. వ్యసనము ఎంత ప్రమాదకరమైందంటే మన ప్రాణానికి కీడు చేస్తుందండి. మనము దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి జీవించాలని ఆశ కలిగి ఉన్నప్పటికీ మనలో మన చుట్టూ ఉన్న ప్రజల యొక్క వారి ప్రవర్తన, వారి యొక్క అహంకారం, వారి గర్వాలు, వారి చెడుతనము ఎన్ని చూసినప్పుడు కృంగిపోయే మనసు వస్తుంది, మనము బలహీనమైపోయే మనసు వస్తుంది. ఇదంతా వ్యసనముగా తయారైపోతుంది. ఆ వ్యసనము మనకు కీడు చేస్తుంది సోదరులారా. ఏంటి కీడు చేస్తుందంటే ఇప్పుడు చదువుకున్నాను చూడండి. 119:28 వచనంలో, వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయాను, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. అయ్యా, నీవు లేకుండా నేను బ్రతకలేను, నీ మాట నాకు చాలా ఇష్టం. కానీ నేను వీటన్నిటినీ తట్టుకోవటానికి ఈ లోకంలో సాతాను మనుషులు వాడి ఇష్టానుసారముగా విరజిమ్ముకొని సాతాను లోక అధికారం చేస్తూ ఉన్నాడు. ఎటు చూసినప్పటికీ అంత దుర్మార్గులు, చెడ్డవారు అందరూ కూడా హానికరమైన మనుషుల మధ్యలో బ్రతుకుతున్న వాళ్ళు చాలా బాగుంటున్నారు. నేను నీతిగా జీవించినప్పటికీ నాలో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నాను, సమస్యలు ఎదుర్కొంటున్నాను, అవమానాలు ఎదుర్కొంటున్నానని మనం కృంగిపోయే పరిస్థితులే ఉంటాయి. దానివల్ల మన ప్రాణం నీరైపోతూ ఉంటుంది. జాగ్రత్తగా చూడండి. వ్యసనము వలన నా ప్రాణం నీరైపోయాను, అయితే నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. ఇంతకుముందే చెప్పాను, నీ వాక్యము చేత నన్ను బ్రతికించుము అన్నాడు. నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము అంటే క్రీస్తు బోధ నీ లోపలికి వచ్చినట్లయితే ఎవరిని చూచి మనం వ్యసన పడము సోదరులారా. ఎవరి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ తేటగా చెప్పుచున్నాడని ఒక ధైర్యం, నిబ్బరమైన బుద్ధి కలిగిన వారై అపవాదిని ఎదిరించే శక్తి వస్తుంది. జాగ్రత్తగా సమాధానకరమైన సంగతులతో హృదయం నింపబడినట్లయితే, అనగా నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. మనలను స్థిరపరిచే వాక్యము ఏ వాక్యమో తెలుసా? పరిశుద్ధ గ్రంథమంతా వాక్యాలు ఉన్నాయి, కానీ క్రీస్తు వాక్యమే దేవుని యొక్క ప్రజలను స్థిరపరచగలదు, బ్రతికించగలదు. దయచేసి చూడండి, ఆ వాక్యమే మన హృదయముల్లో నివసించి మనము ఈ లోకమును జయించినట్లుగా, ఈ లోకాశలు జయించినట్లుగా, శరీరాన్ని దాని దురాశలు జయించినట్లుగా, వ్యసనమును జయించినట్లుగా, చెడు కార్యములు చేసేవారిని చూచినప్పుడు మనము వారిని చూసి జాలిపడే శక్తి వస్తుంది, కానీ వ్యసనపడే మనసు రాదండి. ఎప్పుడైతే నీలో క్రీస్తు ఉంటాడో, ఎప్పుడైతే నీలో క్రీస్తు ఆలోచనలు, క్రీస్తు బోధ నిలిచి ఉంటుందో,
అప్పుడు అయ్యో వీళ్ళందరూ నశించిపోతున్నారని వారి మీద జాలిపడే మనసు వస్తుంది. కానీ కక్షో లేకపోతే వేదనో లేకపోయినట్లయితే వాళ్ళు బాగున్నారు నాకు ఎలాగైపోతుంది ఏంటి అనుకునే వ్యసనము రాదు సోదరులారా. కనుకనే భక్తుడు అంటున్నాడు, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము అని తెలియచేస్తున్నాడు. చూడండి, తన ప్రాణమును కాపాడుకోవాలంటే నీ వాక్యము చేత నన్ను స్థిరపరిస్తేనే కదా నా ప్రాణము నీ యొక్క జీవపు కవిలలో అక్కడ నీ జీవపు మూటలో ఉంటుంది అని భక్తులు వారి హృదయ వేదనంతా ఎంతో విస్తారముగా తెలియచేసి ఉన్నారు సోదరులారా. కనుక ప్రభువునందు మన యొక్క జీవితాన్ని జాగ్రత్తగా ఆలోచన చేసుకున్నట్లయితే మన యొక్క జీవితంలో ఏ ఒక్కరిని చూచి మనము వ్యసన పడకుండా ఉండే శక్తి మనలో ఉండాలి అంటే క్రీస్తు వాక్యమే మనకు ఆధారము. జ్ఞాపకం పెట్టుకోనండి. కీర్తనల గ్రంథం 25వ కీర్తనలో 19-20 వచనాలు చదువుకుందాం. నా శత్రువులను చూడుము వారు అనేకులు. చూడండి, నా శత్రువులను చూడుము వారు అనేకులు, క్రూర ద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు. వారందరూ కూడా ఎందరో కేవలం ఎందుకు శత్రువులయ్యారు? దేవుని పక్షంగా జీవించేవాళ్ళు ఎవరితో గొడవ పడరు, ఎవరిది ఆశించరు, ఎవరిని బూతులు తిట్టరు, ఎవరిని అన్యాయంగా మాట్లాడరు, పొరుగు మంది ఏది కూడా ఆశించొద్దని చెప్పిన తండ్రి మాటకు కట్టుబడి భయభక్తులు కలిగి జీవిస్తారు. అయినప్పటికీ నీ శత్రువులుగా ఎందుకుంటున్నారు అంటే ఏమీ లేదు. దీనికి ప్రాముఖ్యమైన కారణం దేవుణ్ణి నమ్ముకున్నందుకే శత్రువులు అయిపోతారు చాలామంది. దేవుని యొక్క సత్యములో ఉన్నట్లయితే ఇంకా విస్తారమైపోతారు. ఎందుకనగా ఈ లోకంలో దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎంత స్వల్ప సంఖ్య, సాతాను సేవించే వాళ్ళు ఎంత విస్తారం. అర్థం చేసుకోనండి దయచేసి. కనుకనే ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు కదా, నా శత్రువులను చూడుము వారు అనేకులు, క్రూర ద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు. నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము, నా ప్రాణమును కాపాడుము, నన్ను రక్షింపుము. అయ్యా నా ప్రాణాన్ని కాపాడు, నా ప్రాణమును కాపాడు. నా శత్రువులు నా ఎదుట అతిశయించినట్లయితే నేనేమైపోవాలి? కాబట్టి నీ శరణుజొచ్చి ఉన్నాను, నీవే నాకు ఆధారం, నీవే నా దిక్కు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధముగా దేవుని మీద ఆధారపడిన విశ్వాసులు ఎందరున్నారండి లోకంలో? ఒకసారి ఈ వాక్యం వింటున్న మీ హృదయాల్లో దయచేసి ప్రభు యొక్క ప్రేమను గురించి ఆలోచించేయండి. ప్రాణాన్ని కాపాడువాడు క్రీస్తు మాత్రమే. యేసునందలి భక్తిలో మీకు రక్షణ కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది. కానీ క్రీస్తునందలి భక్తిలో మీ ప్రాణము ప్రభు యొక్క రాజ్యములోనికి యుగయుగములు మీ ప్రాణము అనగా మీ ఆత్మలు దేవుని యొక్క మహిమలు ఉంటాయి సోదరులారా. మనందరము ఆ మహిమ కొరకు సిద్ధపడటానికి భక్తులు వారి అనుభవాలు, అందుకే ఎందరో భక్తులు మేఘము వలె మన చుట్టూ ఆవరించి ఉన్న వారందరూ కూడా వాళ్ళు అనుభవించారు ఎన్నో శ్రమలు. దావీదు మహారాజు అయ్యుండి చూడండి, ఆయనకెందుకు ఇన్ని శ్రమలు? కేవలము పూర్ణ మనస్సుతో ప్రభువును ప్రేమించిన వాడు కనుక. నేను ఉత్తమమైన దాన్ని అనుసరించుచున్నందుకు వీరు నాకు శత్రువులైరి అని కూడా చాలా తేటగా తెలియచేసిన లేఖనాలు కూడా మనం వాక్యంలో చూడగలం. అయితే ఇక్కడ ప్రభు కేవలము మంచి మార్గంలో నడిచే వారికే శత్రువులు అవుతారు. ఏది పెడితే అది అక్కడో మాట ఇక్కడో మాట చెప్పుకునే మాయ మాటలు చెప్పుకునే భక్తి చేసినట్లయితే, ఆచార సంబంధమైన భక్తి, పెదవులతో చేసే భక్తికి ఎవరు శత్రువులు అవరు. ఎక్కడికి వెళితే ఎవరికి అనుకూలంగా వారితో మాట్లాడితే శత్రుత్వం ఎందుకు వస్తుంది? కానీ ప్రభు అంటాడు, నా నిమిత్తము నీవు శ్రమలు సంపాదించుకోవాలి, ఓర్పు చేత మీ ప్రాణమును దక్కించుకోవాలి అని చెప్తాడు. అందుకనే ప్రభు కనుక శ్రమ అనేది క్రీస్తు శిలువలో ఆయన శ్రమ పడ్డాడు. ఈ లోకములో క్రీస్తును అనుసరించిన వారు కూడా శ్రమలలో నుండి నిత్య జీవానికి సిద్ధపడే చక్కని రాజమార్గం అదే ఇరుకు మార్గం. ఆత్మలకు రాజమార్గం సోదరులారా, లోకమందు ఇరుకు మార్గము క్రీస్తే. ఇరుకు ద్వారములో ప్రవేశింప పోరాడుడి అని చెప్పిన రాజాదిరాజైన మన ప్రభువు ఈ లోకంలోనికి వచ్చి మనకు మాదిరి చూపించడానికి ఆయన పొందిన వేదనను ఒకసారి చూడండి. ఆయన శిలువ మరణం అనుభవించాడు. ఈ లోకమందు మీకు కూడా శ్రమ అని తన శిష్యులకు చెప్పాడు.
లోకము నన్ను ద్వేషించింది, మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది అని ఎంత తేటగా చెప్పాడు. యోహాను సువార్త 16:33 ఆ ప్రాంతంలో మీరు చూసినట్లయితే చాలా స్పష్టంగా చెప్తాడు. అనగా దేవుని యొక్క శ్రేష్టమైన లేఖనాల్లో నా యందు మీకు ధైర్యం కలగటానికి ముందు నేను మాదిరి చూపిస్తున్నాను అని చెప్పిన ప్రభు అయిన క్రీస్తునందు మన జీవితంలో శక్తి రావాలండి. అగ్ని వంటి శ్రమల చేత మీ విశ్వాసము శుద్ధి చేయబడి పరలోకం కొరకు నిరీక్షణతో ఈ లోకం అంతా మనల్ని ద్వేషించినప్పటికీ క్రీస్తు కొరకు జీవించే చక్కని పద్ధతిని, అంత ధైర్యాన్ని, విశ్వాసమందు వీరత్వాన్ని సంపాదించుకునేది, దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క సహకారులుగా బ్రతికేది. అంతేకాదు ఆయన మహిమలో యుగయుగములు ప్రభువుతో ఉండే చక్కని జీవితాన్ని మన సృష్టికర్త అయిన తండ్రి మనకు అనుగ్రహించిన గొప్ప భాగ్యము, గొప్ప వరము క్రీస్తు అంటే. కనుక ఈ క్రీస్తునందు ఆయన అంటున్నాడు, నా శత్రువులను చూడుము, వారు అనేకులు క్రూర ద్వేషముతో వారు నన్ను ద్వేషించుతున్నారు. నేను నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము, నా ప్రాణమును కాపాడుము, నన్ను రక్షింపుము అని ప్రభు సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి పూర్ణ హృదయంతో ప్రభు శరణు చొచ్చిన వారిని ప్రాణములను ఆయన కాపాడతాడు సోదరులారా, రక్షిస్తాడని దృఢమైన విశ్వాసముతో మనందరం కూడా నమ్మకత్వాన్ని కలిగి సాగిపోవలసిన స్థితిని ప్రభు తెలియచేస్తున్నాడు. అయితే కీర్తనల గ్రంథం 30వ కీర్తన 3వ వచనం చూడండి. 3వ వచనం, యెహోవా పాతాళంలో నుండి నా ప్రాణమును లేవదీసితివి, నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. ఎక్కడుంది ప్రాణం? ఎక్కడుంది? పాతాళంలో ఉన్నదట. అనగా తనకున్న ఇబ్బందులు, శత్రువుల వలన, వారి యొక్క క్రూర ద్వేషముతో ద్వేషించే మనుషుల యొక్క పరిస్థితులన్నిటినీ బట్టి నిజంగా ఎంత నిస్సహాయుడుగా ఉన్నానంటే ఇంకా పాతాళంలో ఉన్నంత బాధతో ఉన్నాడు. అయితే పాతాళంలో నుండి నా ప్రాణమును లేవదీసితివి, నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి అని దేవుని సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాడు. 8వ వచనం చూడండి, యెహోవా నీకే మొరపెట్టుతిని, నా ప్రభువును బతిమాలుకొంటిని, నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణం వల్ల ఏమి లాభము? నేను గోతిలోకి వెళ్ళిపోయాను అనుకో, నా ప్రాణం వల్ల ఏమి లాభము? మన్ను నేను స్తుతించునా, నీ సత్యమును గూర్చి అది వివరించునా? నేను మన్నైపోతాను. మన్ను నిన్నేమన్నా స్తుతిస్తుందా? అది నిన్నేమన్నా ఘనపరచగలదా? నీ గొప్పతనాన్ని వివరించగలదా? నా ప్రభువా, అందుకే నీవు నన్ను పాతాళం నుంచి లేవదీసావు, నేను గోతిలోనికి పోకుండా, నా దినముల మధ్యలో నేను వెళ్ళిపోకుండా నన్ను కాపాడుచూ ఉన్నావు. నేను నీ మహిమను వివరిస్తానని భక్తుడు దేవుని స్తుతిస్తూ ఉన్నట్లుగా దేవుని యొక్క లేఖనాల్లో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకే నా ప్రాణం 11వ వచనంలో చెప్తాడు, మౌనముగా ఉండక నిన్ను కీర్తించున్నట్లు నా ప్రాణము మౌనముగా ఉండకూడదు, అది ఎప్పుడు నిన్ను కీర్తించాలి. కీర్తించేలాగా నన్ను నేను అభ్యాసం చేసుకున్నాను. ఎందుకనగా నీవు నన్ను పాతాళం నుండి లేవదీసావు, అంతేకాదు గోతిలో నుండి కాపాడావు, అంతేకాదు. అయితే ఒక దినాన మరణం అనేది పక్క అందరికీ వస్తుంది, కానీ అనేక సమస్యల్లో నన్ను బ్రతికిస్తూ ఉన్నావు. ఎందుకంటే నేను గోతిలోనికి వెళ్ళినట్లయితే నీకు ఏం ప్రయోజనం? నీకు ప్రయోజనం లేదు, నాకు ప్రయోజనం లేదు. నా దేవుని యొక్క వాక్యాన్ని నేను అనేకులకు వివరిస్తాను, ప్రకటిస్తాను, ఆయన స్తుతిస్తాను. నిత్యము నా ప్రాణము నిన్ను స్తుతించినట్లుగా నీవు నా గోనుపట్ట విడిపించి నా యొక్క అంగలార్పును నాట్యముగా మార్చితివి అని భక్తుడు ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామములో మన యొక్క ఆత్మీయ జీవితం, మనము మన ప్రాణాలను రక్షించుకొనుటలో మన శక్తి సరిపోదు. మనము ప్రభువునందు ఉన్నాం, చాలా ఆసక్తితో ఉన్నాం, దేవుని యొక్క లేఖనాలంటే చాలా ఆసక్తి కలిగి ఉన్నాం. కానీ ప్రాణము మంటిని హత్తుకొనుటకే ఎంతసేపు దిగజారిపోతూ ఉంది, వ్యసనంతో దిగజారిపోతోంది. అది పాతాళంలో పడిపోయినట్లు అనేక శోధనల్లో కుమిలిపోతోంది. కానీ ప్రభు అంటున్నాడు, నా వాక్యము చేత బ్రతికించే శక్తిని నా ప్రియ కుమారునిలో ఉంచాను, కుమారుని యందు విశ్వాసం ఉంచండి, కుమారుని యందు విశ్వాసం ఉంచండి అని ప్రతి అణువులో కూడా ఈ సృష్టిని దేవుడు చేయటానికి గల కారణము కుమారుని కొరకే, కుమారుని నిమిత్తమే, కుమారుని ద్వారానే, కుమారుని యందే సమస్తాన్ని కూడా ఆయన నిర్మించాడని
కొలస్సీ పత్రికలో ఎంతో తేటగా వ్రాసాడు అపోస్తుడైన పౌలు. కనుక దేవుని యొక్క సత్యమైన లేఖనాలలో ప్రభు యొక్క కృపచేత ఈ యొక్క అనుభవాలన్నిటినీ కూడా మనం గమనించాలి. 35వ కీర్తన 17వ వచనం చూడండి. ప్రభువా, నీవెన్నాళ్ళు చూచుచూ ఊరుకుందువు, వారు నాశనము చేయకుండా నా ప్రాణమును రక్షింపుము. మనలను నాశనము చేయటానికి ముఠాలు ముఠాలుగా మనుషులు బయలుదేరిపోయి ఎంత గుంపులు గుంపులుగా మన మీదకు యుద్ధం చేయటానికి, మనల్ని మన ఆత్మీయ జీవితాన్ని చంపివేయడానికి లోకంలో సాతాను ఎందరినో ఉసిగొలుపుతూ ఉంటుంది సోదరులారా. కానీ నీలో క్రీస్తు ఉన్నట్లయితే చలనము లేని క్రైస్తవ జీవితము, నీలో క్రీస్తు ఉన్నట్లయితే నిజముగా శిరచ్ఛేదన చేయబడినప్పటికీ కూడా దానిలో ఎంతో ప్రశాంతత ఉన్నది. మన ముందున్న పరిశుద్ధులు, అపోస్తులు, భక్తులు వాళ్ళందరూ కూడా హతసాక్షులైపోయారు. కొంచెమైనా వాళ్ళు భయపడలేదు. కొంచెమైనా అయ్యో మేము చచ్చిపోతే మా కుటుంబాలు ఏమైపోతాయి, ఏమీ అక్కర్లేదు. శిరచ్ఛేదన చేసిన వాళ్ళ ప్రాణాలను తీసివేయడానికి భయంకరమైన శ్రమల పాలు చేసిన రంపములతో కోసినప్పటికీ కూడా సోదరులారా వాళ్ళు చెక్కు చెదరని విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. అంటే వారిలో ఏ శక్తి ఉందండి? వాళ్ళు కూడా మనలాంటి మనుషులేగా, వాళ్ళకు కూడా రక్త మాంసాలు ఉన్నాయిగా, వాళ్ళకు కూడా నొప్పి బాధ ఉంటాయిగా, వారికి కుటుంబాలు ఉన్నాయి కదా. కానీ వారు నేటి దినాన్న మన మధ్యలోనికి వచ్చి క్రీస్తుని అంగీకరించండి అని చెప్పి వెళ్ళిపోతున్నారంటే వాళ్ళు ఎంత శక్తిని దేవుని యొక్క వాక్యములో సంపాదించుకున్నారో దయచేసి ఆలోచన చేయండి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లేఖనములలో సారాన్ని మీరు గ్రహించండి. నేను మొదటిగానే చెప్పాను. కనుక దేవుని యొక్క కృపచేత అయ్యా వీళ్ళందరూ కూడా నన్ను ఎంతగా చంపడానికి, నా ప్రాణాన్ని తీసేయడానికి చూస్తున్నారు. అనగా మామూలుగా లోకంలో ప్రాణం ఎలాగపోతుంది, ఆ ప్రాణం గురించి అడగట్లా భక్తుడు, నా ఆత్మను గురించి రక్షించుము. వీళ్ళందరూ కూడా నువ్వు చూస్తూ ఇన్ని శ్రమలు అనుభవిస్తుంటే చూస్తూ ఊరుకున్నావు ఎందుకయ్యా? నన్ను నాశనం చేయడానికి వీళ్ళందరూ వచ్చేసారు. నా ప్రాణమును సింహముల నోట నుండి విడిపింపుము అని, సింహముల నోట నుండి విడిపింపుమని తెలియచేస్తున్నాడు. అయితే దేవుని యొక్క భక్తుడు మరి యొక్క అనుభవాన్ని 44వ కీర్తన 25వ వచనం చూడండి. మా ప్రాణము నేలను కృంగి ఉన్నది. ఇక్కడ కోరహ కుమారులు దైవ ధ్యానములో భక్తుడైన దావీదు వ్రాస్తూ ఉన్నాడు, నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నదని. కోరహ కుమారులు దైవ ధ్యానానికి కూర్చొని దేవుని సన్నిధిలో ధ్యానం చేసుకుందామని కూర్చొని వాళ్ళు కూడా చెప్తున్నారు ఏమనంటే, మా ప్రాణము నేలకు కృంగి ఉన్నది, మా శరీరము నేలను పట్టి ఉన్నది. శరీరానికి ఈ నేలకు సంబంధించిన సంగతులే ఇష్టం. అనగా మన్నైపోయే శరీరము, దానికి పాపం అంటే ఇష్టం, లోకం అంటే ఇష్టం, పనికి మాలిన పనులంటే ఇష్టం, శరీర సంబంధులంటే ఇష్టం, ఈ లోకం చుట్టూ శుభ్రంగా తిని త్రాగి సుఖంగా బ్రతకటం అంటే ఇష్టం శరీరానికి. అందుకే భక్తుడు మా శరీరము నేలను పట్టి ఉన్నది, మా ప్రాణము నేలను కృంగి ఉన్నది అని తెలియచేస్తూ ఉన్నాడు. కనుక ఈ యొక్క మంటి పాలగు వారందరూ కూడా దేవుని సన్నిధికి వచ్చి మోకరిల్లుతూ ఉన్నారు. మా ప్రాణాలను మేము కాపాడుకోలేకపోతున్నాం, మా ప్రభువా నీవే మా ఆధారము. అయ్యా మా శరీరము మాకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంది. దీనికి సుఖంగా ఉండాలి, శుభ్రంగా తినాలి, అందంగా అలంకరించుకొని తిరగాలి అని కోరిక శరీరానికి. కానీ అది నేల మీద పడిపోయిందయ్యా. నేల అంటేనే నేలను పట్టి ఉన్నది అన్నాడు. అందుకని నేలను పట్టి ఉన్నది, మా యొక్క ప్రాణము నేలను కృంగి ఉన్నది. ప్రాణమేమో కృంగిపోతుంది, శరీరమేమో నేలను పట్టుకొని ఉన్నది అని భక్తుడు తన ఆవేదనను దేవుని సన్నిధిలో ధ్యానముగా ప్రభువును వేడుకుంటూ ఉన్నాడు. ఇప్పుడైతే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎందుకనగా క్రీస్తు యేసునందు ఆత్మ యొక్క నియమము మనలను బ్రతికిస్తూ ఉంది. అది నేలను పట్టుకోదు సోదరులారా. క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి. క్రీస్తులో ఉన్నట్లయితే నేలకు సంబంధించిన కోరికలు, లక్షణాలు ఇవన్నీ కూడా శపింపబడిన పద్ధతులలో ఏ ఒక్కరు కూడాను వెళ్ళరు. కేవలము క్రీస్తు శక్తి మీలో ఉంటేనే.
లేకున్నట్లయితే మీరు దేవుని నమ్ముకున్నాను చూడండి, చర్చిలకు వెళ్ళే వాళ్ళని చూడండి, వాళ్ళ వికారపు భాషలు చూడండి, వాళ్ళ యొక్క కోరికలు చూడండి సోదరులారా, వారి అలంకరణ విధానం చూడండి, పాస్టర్లో వాళ్ళ యొక్క వెకిలి చేష్టలు చూడండి, ఎంత అసహ్యకరమైన పద్ధతుల్లో వాళ్ళు దైవజనులు అనిపించుకుంటూ ఉన్నారు. వీళ్ళకి అందరికీ ఉంది మరి మామూలు శిక్షలు కావు. వీళ్ళందరూ ఇప్పటికే చచ్చిపోయారని చెప్తాడు. గాఢాంధకారంలో వీళ్ళందరినీ చీకటి కలిగిన కటిక బిలములలో బంధించి మరి నిత్యమైన సంఖ్యలతోటి ప్రభు వాళ్ళందరినీ బంధించి భద్రంగా ఉంచేశాడు. అందుకే వాళ్ళకి మారు మనసు రాదు, ఎవరు చెప్పినా వినరు, వాళ్ళు మారరు, ఎవరిని మారనివ్వరు. నిజంగా ప్రభువు చేత బంధింపబడ్డారంటే రుజువేంటంటే వాళ్ళు మారరు, లేఖనాలు వాళ్ళకి ఏమాత్రం తెలియదు, లేఖనాలు విశ్వసించరు, వాళ్ళు మారకపోగా మిమ్మల్ని వాళ్ళు వెళ్ళరు పరలోకానికి, మిమ్మల్ని కూడా వెళ్ళనివ్వరు అని వ్రాసిన లేఖనములు జరిగిస్తూ ఉన్నారు ఈనాడు ఈ పాస్టర్లంతా. కనుక దేవుని యొక్క లేఖనాలు జాగ్రత్తగా మీరు చూసినట్లయితే ఎంత మధురమైన సంగతులు ప్రభువు ఆత్మ సంబంధులకు అనగా క్రీస్తు సంబంధులకు వారికి బోధించి బలవంతులుగా తయారు చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడో ప్రేమ కలిగిన తండ్రికి మనం ఎంత రుణస్థులమో ఒకసారి జ్ఞాపకం చేసుకునండి. అయితే దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో 49వ కీర్తన 15వ వచనం చూసినట్లయితే పాతాళ బలములో నుండి ప్రభువు ఏ విధముగా నా ప్రాణమును విమోచించును అని చెప్తున్నాడు భక్తుడు. ఆయనకున్న ధైర్యం చూడండి, దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. పాతాళ బలములో ఎక్కడ పడేసినా నా శత్రువా నా మీద అతిశయించకుము. నేను పడిపోయాను అనుకుంటున్నావేమో, నేను పడిపోలేదు. నా శత్రువా, నేను ఎన్ని బాధలు అనుభవించినా నా దేవుడు నన్ను లేపుతాడు అనే ధైర్యాన్ని, నిరీక్షణ, పట్టుదలతో భక్తుడు వేడుకుంటున్నాడు. నా దేవుడు నన్ను చేర్చుకుంటాడు, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును అని విశ్వాసముతో దృఢమైన నిశ్చలమైన భక్తిని సంపాదించుకునే పద్ధతిలో భక్తులు వేడుకున్నారు, వారు విజయం పొందారు. మనము కూడా విజయం పొందినట్లుగా మనకు మార్గదర్శకులుగా ఎక్కడికక్కడ మరి మనకు దిశను ఏర్పాటు చేస్తూ మీ మార్గం ఇది, మీరు నడుచుకోవలసిన విధానం ఇదని వాళ్ళు చక్కని స్తంభములుగా మనకు ఎక్కడికక్కడ ధైర్యాన్ని నూరిపోస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. అయితే ప్రభు యొక్క శ్రేష్టమైన ఆ ఘనమైన నామాన్ని బట్టి నేను మీకు తెలియచేసే సంగతులు మరొక అనుభవాన్ని 54వ కీర్తన 2-3 వచనాలు చూద్దాం. దేవా, నా ప్రార్థన ఆలకింపుము, నా నోటి మాటలు చెవిని పెట్టుము. అన్యులు నా మీదకి లేచి ఉన్నారు, బలాఢ్యులు నా ప్రాణమును చూచుచున్నారు. కొత్త రూల్స్ రాబోతూ ఉన్నాయి, కొత్త సంగతులు చూస్తున్నాం. నిజముగా ఒక 30 సంవత్సరాల క్రితంకి వెళ్ళినట్లయితే మేము ప్రభువులో ఉన్న మొట్టమొదటి దినాల్లో చూస్తే ఎక్కడ ఎవరికైనా సువార్త చెప్తే ఎంత శ్రద్ధగా వినేవాళ్ళో. కానీ ఈనాడు పరిస్థితులు చూసినట్లయితే సువార్త వినటానికి ఎవరికి అసలు సమయం లేదు సోదరులారా. సెల్ ఫోన్లు వేసుకొని కూర్చునేవాళ్ళు, మాకు మా పాస్టర్ గారు ఉన్నారనేసి చెప్పేవాళ్ళు, మాకు అక్కర్లేదని చెప్పేవాళ్ళు. ఇంకా వారి యొక్క జీవితాన్ని సాతానుకు బానిసలుగా చేసుకున్న ప్రజల మధ్యలో సువార్త వినేవారు కూడా లేనట్లు నా కన్నులతో నేను చూసి, నా హృదయపూర్వకముగా నేను ప్రజలను చూసి నేను నేర్చుకున్న సంగతులు మీకు చెప్తున్నాను. దేవుని యొక్క లేఖనాల్లో భక్తుడు అందుకే చెప్తున్నాడు, అన్యులు నా మీదికి లేచి ఉన్నారు, బలాఢ్యులు నా ప్రాణము చూచుతున్నారు. మన మీదకి వచ్చేవాళ్ళు మనకన్నా బలవంతులు ఈ లోకమందు. అయితే మనలో ఉన్నవాడు ఈ లోక అధికారి కంటే కూడా బలవంతుడు. జాగ్రత్తగా గమనించాలి. ఈ లోకములో మనం బలహీనులమే, కానీ బలవంతులు చాలామంది మనకు హాని చేయాలని, లేకుంటే క్రైస్తవ్యానికే హాని చేయాలని ఎంతోమంది పోగుబడిపోతూ ఉన్నారు దినదినానికి. నేను ఏదో దేవుని మాట, చిన్న మాట చెప్తే ఆ మాటను కూడా వాళ్ళు అసలు తట్టుకోలేకపోతున్నారు. ఒక్క నిమిషం చిన్న షార్ట్ వీడియోలో ఏంటో జై శ్రీరామ్ అంటాడు. ఏంటి నేను చెప్పింది ఏంటి, అతను ఎందుకు మాట్లాడుతున్నారు అలాగా? నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. నేనేమన్నా కాని మాట మాట్లాడానా, ఏమన్నా తిట్టి మాట్లాడానా? నా దేవుడు సృష్టికర్త అని చెప్తున్నాను. ఆయనే సర్వమునకు సృజించిన దేవాతి దేవుడు అని తెలియచేస్తున్నాను. నీ దేవుడు నీకేదన్నా ఉందని నువ్వు కూడా చెప్పుకో.
అంతేగాని నేను చెప్పిన మాట దగ్గర అలా పెట్టడం వల్ల వీళ్ళకి ఆనందం ఏంటో నాకు తెలియదు. ఏదేమైనప్పటికీ మనకు నష్టమేమి లేదు. మనకు అసలు సృష్టి అంతా గిరగిర తిరిగి ఎక్కడో ఒక మూలలో అగ్నిపాలైపోయినా కూడా దేవుని పిల్లలకు తల వెంట్రుక మొనంత కూడా నష్టం లేదు సోదరులారా. వాళ్ళు ఈ లోకంలో బ్రతికిన ప్రభు కొరకే. నిజంగా ప్రభువు నామము కొరకు చనిపోయినట్లయితే ధన్యులమే కదండి. అసలు ఆ భాగ్యం మనకు వస్తుందేంటి? కనుక దేవుని యొక్క శ్రేష్టమైన లేఖనాలలో చాలామంది ఇక్కడ అంటున్నాడు భక్తుడు, దేవా నా ప్రార్థన ఆలకింపుము, నా నోటి మాటలు చెవిని పెట్టుము. అన్యులు నా మీదికి లేచి ఉన్నారు, బలాఢ్యులు నా ప్రాణము తీయి చూచున్నారు. వారు తమ ఎదుట దేవుని ఉంచుకున్నవారు కారు. చూసారా, తమ ఎదుట దేవుని ఉంచుకున్నవారు కారు. వాళ్ళందరూ కూడా నా ప్రాణాన్ని తీయాలని చూస్తున్నారని భక్తుడు వేడుకుంటున్న అనుభవాలు కూడా చూస్తున్నాం. అంతేకాదు 59వ కీర్తన 2-3 వచనాలు చూడండి. 59వ కీర్తన 2-3 వచనాలు. పాపం చేయి వారి చేతిలో నుండి నన్ను తప్పింపుము, రక్తాపరాధుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. నా ప్రాణము తీయవలనని వారు పొంచి ఉన్నారు. యెహోవా నా దోషమును బట్టి కాదు, నా పాపమును బట్టి కాదు, ఊరకయే బలవంతులు నా పైని పోగుపడి ఉన్నారు. వాళ్ళందరూ కూడా శత్రువులు ఎందరున్నారో, లోకంలో ఎన్ని విధాల శత్రువులు ఉన్నారో మన ఆత్మకు, వీరందరినీ జయించడానికి మన శక్తి చాలదు. అందుకని తమ ప్రాణములు రక్షించుకొనలేక మంటిపాలగు వారందరూ కూడా ఆయన సన్నిధిలో మోకరిస్తారని ప్రభు అయిన తండ్రి తన భక్తుని ద్వారా తెలియచేసిన సత్యాన్ని మనం గమనిస్తున్నాం. రక్తాపరాధుల చేతిలో నుండి నా ప్రాణమును రక్షించమంటున్నాడు. పాపము చేయవారు, నా చుట్టూ ఉన్నవారు పాపము చేయవారు, రక్తాపరాధులు, వాళ్ళు ఎంత కఠినంగానైనా దూషించి దర్జాగా బ్రతికేస్తారు. వాళ్ళు దూషించిన దానికి మౌనంగా ఉన్నందుకు కూడా వీళ్ళకి సిగ్గులేదని తిడుతున్నారు. ఇంక అసలు ఎలాంటిదో మనుషుల యొక్క తీరు ఒకసారి ఆలోచించేయండి. అయితే రక్తాపరాధులు వీళ్ళు ఏమాత్రము మనుషులను చంపటానికి వెనుకాడని వారు, నీతిమంతులు నిందించడానికి దూషించడానికి వెనకాడని ప్రజలు ఎందరో ఉన్నారు. వాళ్ళందరూ నా ప్రాణం తీయాలని చూస్తున్నారు, అనగా నా ఆత్మను ఏ విధము చేతనైనా మంటిపాలు చేయాలని చూస్తున్నారు. ప్రభువా నన్ను రక్షించమని దేవుని యొక్క సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాడు. అయితే ప్రభు అయిన తండ్రి మనకెంతో స్పష్టమైన ధైర్యాన్ని, నెమ్మదిగా, సమాధానముగా, ఆత్మ క్షేమాభివృద్ధి పొందినట్లుగా అనేక సంగతులు లేఖనాలు వ్రాశాడు. శరీరక్షేమం గురించి ఏమి లేవండి బైబిల్లో. శరీరం ఈ నిష్ప్రయోజనమైన దాని గురించి ప్రభువు మాట్లాడడు. అది మట్టి పాలైపోయే దాని గురించి మాట్లాడు. శాశ్వత రాజ్యము, ఆయన యొక్క మాట శాశ్వతము, ఆయన రాజ్యము శాశ్వతము, ఆయన పిల్లలు శాశ్వతము, ఆయన మహిమ సదాకాలం ఉండే శాశ్వతమైన మహిమ కలిగిన తండ్రి ఆయన యందు మనకు ఇక్కడిక్కడ తుచ్చమైన కోరికలు, తుచ్చమైన అభిలాషలకు మనలను అప్పగించి నాశనానికి, భ్రష్ట మనసుకి పంపించడండి తండ్రి. దుర్మార్గులైన వారు, భక్తిహీనులు, దురాశపరులను భ్రష్ట మనసుకు అప్పగించేస్తున్నాడు. ఆయన యందు భయభక్తులు కలిగిన వారు, మంటిపాలగు వారు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ప్రభువు వారికి తోడయ్యుండి వారిని బలవంతులుగా తయారు చేస్తున్నాడు. అయితే ఈ లోకమందు మనం బలహీనులమే, కానీ మన ఆత్మ దేన్నైనా జయించడానికి సామర్థ్యాన్ని కలిగినట్లు క్రీస్తు మనలో నివాసము చేసినట్లయితే మనము ఎంత బలవంతులమో. ఇక్కడ కాదు, ఈ లోకంలో అందరూ చచ్చిపోతారు. రాబోయే మహిమ ముందు ఈ లోకపు శ్రమలు ఎన్నతగినవి కావని చెప్పిన భక్తుల యొక్క మాటలు జ్ఞాపకం చేసుకొని రాబోయే లోకములో ఏలుబడి చేసే ధైర్యాన్ని, పవర్ ఇచ్చేస్తాడండి. ఎంత ఘనత కలిగిన జీవితాన్ని ప్రభు తన పిల్లల కొరకు నిర్ణయించి దాచిపెట్టాడో ఒకసారి మీ మనసులలో ఆలోచించేయండి సోదరులారా. అయితే దేవుని యొక్క లేఖనాలలో 61వ కీర్తన 61వ కీర్తనలో మొదటి 2 వచనాలు చదువుకుందాం. దేవా నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా ప్రాణము తల్లడెల్లగా భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఎక్కించాడా? నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఎక్కించాడా? భక్తుడు అడుగుతున్నాడు, అయ్యా నన్ను ఎక్కించుము అంటున్నాడు ధర్మశాస్త్ర కాలంలో. కానీ క్రీస్తు వచ్చిన నూతన నిబంధన, క్రొత్త నిబంధన కాలంలో ఎక్కలేని ఎత్తైన కొండ మీదకి ఆయన శ్రేష్టమైన శరీరము, క్రీస్తు శరీరము అను గుడారములోనికి
అను సంఘములోనికి, క్రీస్తు శరీరమును దేవాలయంలోనికి ఎక్కించేశాడు. దేవునికి స్తోత్రం. అయితే భక్తుడు ఏమంటున్నాడంటే, నా ప్రాణము తల్లడిల్లగా, నా ప్రాణము తల్లడిల్లిపోతుంది ప్రభువా, నీకు మొరపెట్టుకుంటూ ఉన్నాను, నీవే నా ప్రాణాధారం. అయితే ఈ మనుషులకు ఎవ్వరికీ అందనంత ఎక్కలేని ఎత్తైన స్థలంలోనికి నన్ను ఎక్కించవా అని అడుగుతున్నాడు. ఈనాడు క్రీస్తు బోధయందు హృదయము స్థిరపరచబడినట్లయితే ఎక్కలేని ఎత్తైన కొండ మీద నీ నివాస స్థలం ఉన్నదనే సంపూర్ణమైన చక్కని ప్రొటెక్షన్లో ప్రభు యొక్క సన్నిధి, క్రీస్తు యొక్క వాక్యము, పరిశుద్ధాత్మ యొక్క శక్తి మనందరికీ తోడయ్యుండి నడిపిస్తుంది అని నేను ఏదో నోటి మాటలో తోలు నోరుతోటి ఏదో చెప్పట్లేదు సోదరులారా. క్రీస్తు వాక్యములో ఉన్న శక్తిని ప్రతి వీడియోలో చూడండి మీరు. క్రీస్తు వాక్యము ఎంత శక్తి కలిగిందో ఆ శక్తిని మీరు సంపాదించుకున్నట్లయితే మీరు కూడా తల్లడిల్లిపోవలసిన పరిస్థితులు ఉండవు. ఎంతో భక్తుడు అంటున్నాడు, నా ప్రాణము తల్లడిల్లిపోతుంది, భూదిగంతముల నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను అంటూ ఉన్నాడు. కనుక మన ప్రాణము తల్లడిల్లిపోవలసిన పరిస్థితులు లేవు, కేవలము క్రీస్తునందు మాత్రమే. అయితే ధర్మశాస్త్ర సంబంధమైన భక్తిలో, కేవలము యేసునందలి నమ్మిక ఇచ్చిన వారి భక్తిలో తల్లడిల్లిపోవడమే, మట్టిపాలైపోవడమే సోదరులారా. క్రీస్తునందే నిత్య జీవమున్నది. దయచేసి క్రీస్తునందు నిత్య జీవమును స్వతంత్రించుకుని వారిగా బ్రతకాలని ప్రభు అయిన తండ్రి మనలను ప్రేమించి చేయుచున్న హెచ్చరికలు గమనించండి. ప్రభు యొక్క లేఖనాలలో మరి 62వ కీర్తన చూడండి. నా ప్రాణం మొదటి వచనం, దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వల్ల నాకు రక్షణ కలుగును. అదే 5వ వచనం కూడా చూడండి, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండుము, ఆయన వల్లనే నాకు నిరీక్షణ కలుగును. రక్షణ కలుగుతుంది, నిరీక్షణ కలుగుతుంది. అయితే దేవుని సన్నిధిలో రక్షింపబడిన నీవు నిరీక్షణ కావాలంటే క్రీస్తు వాక్యములోనే సంపాదించుకొనగలవు. నేను ఎందుకు ఇంతగా మీకు ప్రతి మాటను క్రీస్తు నందు వెళ్ళే పద్ధతిలో మీకు ఎందుకు చెప్తున్నాను అంటే సోదరులారా, తండ్రి అయిన దేవుని చిత్తము ఆదిలోనే ఆయన నిర్ణయించిన తన కుమారుని యొక్క నామములోనే సర్వజనులకు రక్షణ కలుగుతుంది. అనగా క్రీస్తు యేసునందు మాత్రమే సర్వలోకములో ఎవరైనా రక్షణ పొందే పద్ధతిని, విమోచించబడే పద్ధతిని, ప్రతి ఒక్క సమయంలోనూ నిరీక్షణ కలిగిన అనుభవాలు క్రీస్తు ద్వారా తండ్రి అనుగ్రహించుట ఆయన దయా సంకల్పము. కనుక ప్రతి విషయంలో కూడా నేను మీకు చూపిస్తూ ఈ సంగతులు తెలియచేస్తూ ఉన్నాను. అంతేకాకుండా 69వ కీర్తన మొదటి వచనంలో ముగించేస్తాను సోదరులారా. 69వ కీర్తన మొదటి వచనం చూడండి, దేవా జలములో నా ప్రాణం మీద పొర్లుచున్నవి, నన్ను రక్షింపుము. నిలుకయ్యని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోవచ్చున్నాను, అగాధ జలములలో నేను దిగబడి ఉన్నాను, వరదలు నన్ను ముంచివేయుచున్నవి. నిజంగా ఈ కీర్తన వ్రాసింది దావీదు మహారాజే. కానీ ఆయన మీదకి ఏ జలాలు వచ్చేసేయండి చెప్పండి? ఆయన మీదకి ఏ అగాధ జలాలు వచ్చి, ఏ వరదలు వచ్చి ముంచేసినాయి? అనగా భయంకరమైన సాతాను యొక్క తంత్రములు, సాతాను సంబంధమైన జ్ఞానము లేని తన యొక్క కుటుంబీకులు, తన యొక్క పిల్లలు ఒకరికి ఒకరు హాని చేసుకుంటూ దేవుని యందు భయభక్తులు లేక దావీదు మహారాజు చేసిన ఒకే ఒక తప్పు, ఆ తప్పుకు శిక్షణ అనుభవించడానికి ఎంత ఘోరమైన శిక్షలు అనుభవించాడో. నిలుక ఈయని అగాధమైన దొంగ ఊబిలో దిగబడిపోతూ ఉన్నాను. జలములు అనగా మాటలు, ఈ వీళ్ళు ఒకటి చెప్తాడు, ఈ కొడుకు ఒకటి చెప్పాడు, ఆ కొడుకు ఒకటి చెప్పాడు. కానీ వీళ్ళందరూ కూడా హానికరమైన మనుషులు. ప్రస్తుత కాలంలోనైతే మన జీవితాల్లో ఈ పాస్టర్ ఒకటి చెప్తాడు, ఆ పాస్టర్ ఒక వాక్యం చెప్తాడు, ఏ వాక్యం సత్యమైందో తెలియదు. జలములు అనగా దేవుని యొక్క మాటలే. అగాధ జలములు, ఆకాశము పైనున్న జలములు ఉన్నాయి సోదరులారా. ఏ జలములు దేనికి సంబంధించినవో గ్రహింపు కలిగి విశ్వాస యాత్రలో తండ్రి అనుగ్రహించే జీవజలములను పొంది
మన యొక్క జీవితంలో మన ప్రాణములకు విశ్రాంతి కలుగు చేసుకునే చక్కని పద్ధతిని చెప్పడానికి ప్రభు అయిన క్రీస్తు ఆయన అందుకే చెప్పాడు, ప్రయాసపడి భారం మోసుకొని పోచున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ప్రభువును నమ్ముకున్న వాడికి విశ్రాంతి అండి. కానీ ప్రభు చిత్తానుసారముగా జీవించి ఆయన శిలువను వెంబడించిన వాడికి వారి యొక్క ప్రాణములకు కూడా విశ్రాంతి ఉంటుంది. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ భక్తుడు అంటున్నాడు, దేవ జలములు నా ప్రాణము మీద పొర్లుచున్నవి, నన్ను రక్షింపుము. జలముల నుండి కూడా మనలను రక్షించేది ప్రభు అయిన తండ్రి. అపవాది వాడి నోట నుండి నిజముగా ఆ ఘట సర్పము తన నోట నుండి జలములు విస్తారముగా వదులుతుందట. భూలోకములో శ్రేష్టమైన సంఘమునకు ఆనవాలు కూడా లేకుండా చేయాలి. శ్రేష్టమైన సంఘం అసలు ఉండకూడదు. ప్రభు చేత స్థాపించబడిన సంఘం అనేది భూమి మీద ఉండకూడదు. అది సాతాను యొక్క పోరాటం. అయితే ప్రభు యొక్క లేఖనములు ఏం తెలియజేస్తున్నాయి? సర్పము నోట నుండి నీళ్ళు వస్తాయా? నా ప్రియ సహోదరి సహోదరులారా, సర్పము నోట నుండి వచ్చే నీళ్ళేంటో తెలుసా? అబద్ధ బోధలు గనక విస్తరింప చేసినట్లయితే సత్యం అనేది ఎక్కడ ఎవడు అంగీకరించడు, సత్యాన్ని ఎవరు నమ్ముకోరు. సత్యమైన బోధ అంటేనే క్రీస్తు బోధని ఎవ్వరికి చేరకుండా వినకుండా చేయటానికి అపవాది వాడి నోట నుండి అబద్ధ బోధకులే వాడి సైన్యం. ఆ సైన్యాన్ని ఆధారం చేసుకొని విస్తారమైన నీళ్లు నది ప్రవాహములాగా, చూడండి సర్పము నోట నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఎలా వస్తున్నాయో తెలుసా? నది ప్రవాహములాగా వస్తున్నాయంట. ఆ మాట మీకు ఇదివరకు నేను చెప్పాను. అయితే మరొకసారి ఆ వాక్యాన్ని మీకు నేను గుర్తు చేస్తాను. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో 15వ వచనం, కావున ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకొని పోవాలని, ఆ స్త్రీ అనగా ప్రభువు చేత స్థాపింపబడిన సంఘము ప్రవాహమునకు కొట్టుకొని పోవాలని అనగా అనేకమైన అబద్ధపు బోధలు, కలిపి చెరిపెడి బోధలు, భిన్నమైన బోధలు, సత్యమును అసత్యానికి మార్చిన బోధలు అనేకములు బోధించే బోధకులను తయారు చేసుకొని వాళ్ళందరి ద్వారాగా ఆ సర్పము తన నోట నుండి నీళ్లు నదీ ప్రవాహముగా ఆమె వెనక వెళ్ళగ్రక్కెను. చూసారా? ఆమె వెనక వెళ్ళగ్రక్కిందంట. ఈ బోధలన్నిటితోటి సత్యమైన సంఘం లేకుండా చేయాలనేది సాతాను యొక్క మాస్టర్ ప్లాన్. భూమి ఏం చేసింది? ఆ స్త్రీకి సహకారి అయి తన నోరు తెరచి ఆ ఘట సర్పము తన నోటి నుండి క్రక్కిన ప్రవాహమును మృంగివేశాను. భూమి మిగతా ఈ యొక్క ఘట సర్పం నోటి నుంచి వచ్చే ప్రవాహాలు మృంగివేసిన వాళ్ళు ఎవరో తెలిసిన? అక్రమ క్రైస్తవులు, ఈ అబద్ధ బోధకులు అందరూ. భూమి అనగా దేవుని నమ్ముకున్న ప్రజలే, కానీ భూమి మృంగివేస్తుంది. అనగా ఆ స్త్రీ తన పని చేసుకుంటూ వెళ్ళిపోతోంది. ఆమె పరలోకం కొరకు బిడ్డలను కనుటకు ప్రయాసతోటి తన పనిని తాను చేసుకుని వెళ్ళిపోతోంది. కానీ ఆమె వెనకతల ఘట సర్పం నీళ్లు ప్రవాహంలాగా వదిలింది. అది కూడా ఎలాగ వదిలింది? నదీ ప్రవాహంలాగా, అనగా మంచి మాటల్లాగా. మరి ఆ పాస్టర్ గారు చెప్పే వాక్యం ఎంత మంచి వాక్యమో అంటారు కదా. ఆ పాస్టర్కి మంచి వాక్యం అంటే ఏంటో తెలియదు, కానీ మీరు మాత్రం ఆ పాస్టర్లను నమ్ముకొని ఈ సాతాను బోధలను మిరింగేస్తున్నారు సోదరులారా. దీనివలన అపవాది ఘట సర్పం ఈనాడు బోధిస్తోంది చర్చెస్లో అని చెప్పడానికి ఇంతకన్నా మీకు ఏమన్నా రుజువులు కావాలా? వాడే వేషం మార్చుకొని ఆది సర్పమైన మహా ఘట సర్పం సర్వలోకాన్ని మోసం చేస్తూ, సర్వజనులను మోసం చేస్తూ అందరికీ కూడా వాడి ప్రవాహాన్ని త్రాగిస్తూ ఉంది. ఎలాగా? నదీ ప్రవాహం వలె. ఎంత నిగూఢమైన సంగతులు ఇందులో ఉన్నాయో చూడండి. గూఢమైన సంగతులు, గూఢమైన రహస్యములు ఉన్నాయో దీనిలో మీరు గమనించండి. కనుక ఇంత భయంకరమైన పరిస్థితులు, జలములు నా మీద పొర్లుచు ఉన్నవి, అగాధ జలములు పొర్లుచు నా ప్రాణం మీద పొర్లుచున్నాయి, నన్ను రక్షింపుము అనే ప్రభువును వేడుకొనండి. అలాంటి పరిస్థితులు ఉన్నట్లయితే బయటికి రండి. అబద్ధ బోధకులను వెంబడించొద్దు, నమ్మొద్దు, విశ్వసించొద్దు. నిజముగా బోధకుడు ఇక్కడే రక్షణ పొందాను, ఇక్కడికే వెళ్ళాలి అనుకొని పొరబడకండి సోదరులారా. దేవుని యొక్క జ్ఞానమును నేర్చుకుంటున్న మీరు అబద్ధమునకు దూరంగా పారిపోండి, విగ్రహములకు దూరంగా పారిపోండి అని ఎందుకు చెప్పాడు? విగ్రహాలంటే నిజంగా విగ్రహాలు క్రైస్తవులు పూజించట్ల, ఈ దొంగ బోధకుల విగ్రహాలు అన్నాడు. విగ్రహములకు దూరంగా పారిపోండి.
మీరు వారితో ఏమాత్రం ఏకీభవించినా మీ ఆత్మలు కూడా నశించిపోతాయి. కనుక ఆ దేవుని యందు భయభక్తులు కలిగిన నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువునందు విశ్వాసం ఉంచండి. క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి కూడా లేదు. క్రీస్తునందున్న వారు ఎప్పుడు బలహీనులు కారు. వాళ్ళు శక్తివంతులై బలవంతులై నిత్య రాజ్యమునకు వారసత్వాన్ని సంపాదించుకుంటారనే సత్యాన్ని ఈ లేఖనాలలో తమ ప్రాణమును కాపాడుకొనలేక మంటిపాలగు వారందరూ ఆయన సన్నిధిలో మోకరించెదరు అని తెలియచేస్తున్నాడు. చర్చిలోకి వెళ్ళి స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం అని ఈ ప్రార్థనలు కాదండి. లేఖనాలను చూడండి, వాక్యాన్ని బట్టి హృదయాన్ని స్థిరపరచుకునండి, అప్పుడు ప్రేయర్ చేయండి. అప్పుడు మీ ప్రార్థన డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్తుంది. సోదరులారా, నోటికొచ్చిన మాటలన్నీ గుర్తొచ్చిన మాటలన్నీ చేసేది ప్రార్థన కాదు. దేవుని యొక్క సత్యాన్ని గమనించండి. దయచేసి ఈ వీడియోని మీకు అనుకూలము కలిగినంత వరకు కూడా కొందరికి షేర్ చేయండి. నా ప్రియ సహోదరి సహోదరులారా, శ్రేష్టమైన దేవుని యొక్క ఉద్దేశాన్ని మీరు కూడా కొందరినైనా ప్రేమించి వారికి మీరు ఈ లేఖనాలు పంపించండి. ఈ లేఖనాలు మొదటిగా వినేవాళ్ళైతే దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునండి. దేవుని యొక్క పరిశుద్ధ నామములో మీరందరూ క్రీస్తు యేసునందు నూతన సృష్టిలో పరలోకం కొరకు సిద్ధపడి వారిగా మార్పు చేసుకుంటారని మనందరినీ నిరీక్షణతో ఆయన నిత్య రాజ్యానికి వారసులుగా పిలుస్తున్న ప్రభు అయిన తండ్రి ప్రేమకు లోబడి బ్రతుకుదాం. దేవునికి స్తోత్రం. ముగించేస్తాం.